హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్ జిలేబీ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చండి. ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఆరెంజ్ కూడా యాడ్ చేస్తానండి. కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని మొత్తం మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పంచదార పాకం రెడీ చేసుకుందామండి. పంచదార పాకం కోసం 2 కప్పులు పంచదార తీసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మరీ ముదురు పాకం కాకుండా లేపాకంలోనే మనం పంచదార పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. జిలేబీ వేయటం కోసం ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని అందులో మనం ఈ పిండిని నింపుకోవాలండి. పిండితో నింపుకున్న ఈ పాల ప్యాకెట్ని మనం కోన్ షేప్ లాగా చేసుకుని పైన రబ్బర్ బ్యాండ్ వేసుకొని గ్లాస్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె ప్యాన్లో వేసుకొని పిండి నింపుకున్న పాల ప్యాకెట్ ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. జిలేబీలు వేసుకునేటప్పుడు మనకి నూనె అనేది బాగా కాగకూడదండి. మీడియం ఫ్లేమ్లో మరి చూస్తున్నారు కదా, మనం జిలేబీ వేసేటప్పుడు నూనెలోనే ఈ జిలేబీ అనేది ఉండాలి. నూనెకు బాగా కాగిన తర్వాత జిలేబీ ఆటోమేటిక్గా పైకి వస్తుంది. అలా ఉన్నప్పుడే మనం జిలేబీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని పంచదార పాకంలో వేసుకుందామండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి జిలేబీలు అంటే చాలా ఇష్టం? మరి జిలేబీలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇలా ఈజీ ప్రాసెస్లో జిలేబీలు ట్రై చేసి వాళ్ళకి టేస్ట్ చేయించండి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి జిలేబీ తయారీ విధానం మరొకసారి: 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పెరుగు, 1 అర చెంచా బేకింగ్ పౌడర్, కలర్, పంచదార పాకానికి 2:1 రేషియోలో పాకం తయారు చేసుకోవటం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.